వందనాలు, అందరికీ వందనాలు అంటూ ముందుకొచ్చినటువంటి మా శ్రీ రాజయోగి శ్రీ శ్రీ ప్రసాద్ మహర్షి సిద్ధాంత స్వామీజీ మన వద్ద ఉన్నారు. ఇది మనం చేసుకున్న పుణ్యం, పూర్వజన్మ సుకృతం, యజ్ఞ యాగాది కృత విశేషం, తల్లిదండ్రులు పుట్టిన పుణ్య ఫలంతో ఈరోజు ఇంత మహత్ కార్యాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. అలాంటి శ్రీ రాజయోగి శ్రీ శ్రీ ప్రసాద్ మహర్షి వారు ధన్యజీవి అండి, ధన్యజీవి. ఎందుకంటే కాశీ క్షేత్రానికి 42 సార్లు దర్శనం గావించుకొని మరొక వారు 16 సార్లు అన్ని పుణ్యక్షేత్రాలకు తిరిగి రామేశ్వరం, కాశీ, గయా, వారణాసి, ప్రయాగ, ఉజ్జయిని ఇవన్నీ తిరిగినటువంటి మహా 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 మా పెద్దలు మా రాజయోగి శ్రీ ప్రసాద్ మహర్షి గారికి మీరు చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతూ ఉన్నాం. అన్నదానం చేయండి, సకల శుభాలు పొందండి అని అంటూ వాస్తు భగవాన్గా ఎక్కడ ఇల్లు నిర్మాణం చేసినా ఏమి చేసినా కరెక్ట్ గా వాస్తు చెప్తూ వారి యొక్క భవిష్యత్ కార్యాచరణ సాధించి శోధించిన వ్యక్తి. వారికి మీ చప్పట్ల ద్వారా ఒకసారి మీ దర్శనం భావిస్తున్నాం. నరఘోష నివారణ, గృహములు దర్శించండి, ఇలాంటి వాటిలో కూడా మీరు పెద్దలు అలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. వారికి మా వందన మందార శుభ చందనాది పుష్పమాలికల్ని ప్రేమమాలికలను అర్పణ చేస్తూ ఈ సభను ఉద్దేశించి వారి యొక్క ప్రసంగాన్ని కాస్త వినిపించమని మిమ్మల్ని మేము ప్రాధాన్యపడుతూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. విజయ శంకర స్వామి వారు ఈ కార్యక్రమాన్ని అన్నమయ్య పీఠాధిపతులు విజయ శంకర స్వామి వారు ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పీఠం చాలా ప్రసిద్ధమైనది. అన్నమయ్య పీఠం అనగా ఇది ఎంతో శక్తివంతమైనది. అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర వారి సన్నిధిలోన ఉండి ఆ కార్యక్రమాలు అన్నీ జరిపిన వాడు అన్నమయ్యాచార్యుడు, మహానీయుడు. అటువంటి అన్నమయ్య కళా పీఠము అనేది చాలా శక్తిమైనది. దీనికి విజయ శంకర స్వామి వారు ఆయన ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిషత్ అన్నదాన ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రసాద్ మహర్షి స్వామీజీ వారు ఇక్కడికి విచ్చేసి పీఠాధిపతులు అయిన మహనీయుడుగా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఈ 32 సార్లు భూప్రదర్శన చేసినట్టు మహనీయుడుగా పేరుగాంచిన ప్రసాద్ మహర్షి స్వామి వారు ఎన్నో జన్మల పుణ్యఫలం. అందరూ కూడా స్వామీజీలు కూడా ప్రతి ఒక్కరు ప్రతి యాత్రలు సేవిస్తూ, పీఠాధిపతులు అందరూ కూడా ప్రతి యాత్రలు సేవిస్తూ జీవన సర్వే హిందూ ధర్మం కోసం పోరాడుతూ కృషి చేస్తూ ప్రతి స్వామీజీ వారు మహానీయులు పుణ్యవంతులు, ఎంతో ఈ భూమిని పుణ్యం చేసుకొని పుట్టిన ధర్మాత్ములు. వీళ్ళంతా కూడా ఇక్కడ కూర్చున్న పెద్దలంతా కూడాను ఈ పెద్దలందరికీ నమస్కారం చేసుకుంటూ పుణ్యాత్ములైన ఈ పెద్దలు మహనీయులు, సాధువులు, పుంగవులు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలతో ఉండాలని ప్రసాద్ మహర్షి గారు కోరుకుంటున్నారు. హిందూ ధర్మం 1995 నుంచి హిందూ ధర్మంగా ప్రతి జిల్లా ప్రతి ఊరు తిరుగుతూ దాదాపు 25 సంవత్సరాల నుంచి కృషి హిందూ ధర్మాన్ని తిరుగుతూ అన్య మతంలో చేరే వాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రతి గ్రామానికి వెళ్ళి చేరకూడదు నాయన, మీరు హిందూ ధర్మంలోనే పుట్టాము, హిందువు అయ్యే సావాలి అని ప్రతి ఒక్కరికి చెబుతూ గ్రామాలు తిరుగుతూ దాదాపు 25 సంవత్సరాల నుంచి హిందూ ధర్మాన్ని కోసమే కృషి చేస్తున్నాడు ఈ ప్రసాద్ మహర్షి. ఈ కార్యక్రమంలో హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్ ప్రతి దగ్గర సాధు సమ్మేళన సభలకి ప్రసాద్ మహర్షిని ఆహ్వానిస్తాము. అలాంటి పరిస్థితుల్లో మన గ్రామాలు, మన జిల్లాలు, ఈ నెల్లూరు జిల్లా, ఈ తిరుపతి జిల్లాలు ఇవన్నీ కూడా అన్నమయ్య కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో ఉండాలని, దీర్ఘ సుమంగళితో ఉండాలని మాతాజీలు ఎందరో వచ్చారు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. రాత్రి దోమలు కుట్టిన, సరి వచ్చిన ప్రతి ఒక్కరు కట్టుకొని ఇక్కడ నిలబడి గురువులు, పీఠాధిపతులు ప్రతి ఒక్కరు కిందనే ఉనుకున్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని ప్రతి ఒక్క మహానీయులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దాదాపు 3000 మంది స్వామీజీలు, మాతాజీలు, గోవింద వాళ్ళు వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అధిదాసులు, ప్రతి స్వామీజీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలి. శంకర స్వాముల వారు అనుగ్రహంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి అన్నమయ్య కళాక్షేత్ర పీఠంలోనూ ఈ కార్యక్రమం చాలా విశిష్టమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యంతో ఉండాలని, ఈ పీఠాధిపతులు అందరూ కూడా వాళ్ళ అనుగ్రహంతో మా మీద వారి ఆశీర్వాదాలు ఉండాలని మేము కోరుకుంటూ శ్రీ ప్రసాద్ మహర్షి స్వామి వారు ఇంతటితో విన్నపించుకుంటూ అందరికీ జై భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి